ఒక కాలర్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుంచి శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? సమస్య ఏంటంటే ఎప్పుడో 1985 ఆ పరిసర ప్రాంతాల్లో చెప్పండి, వినిపిస్తుందండి. వినపడుతుందండి. చెప్పండి. అప్పట్లో మా నాన్నగారు ఒక ల్యాండ్ కొన్నారండి, భూమి. అది కొంటే అది రిజిస్ట్రేషన్ కాలేదన్నమాట. అప్పట్లో ఒక చిట్టు కథల మీద రాసుకున్నారు అనమాట. ఇప్పుడు 2024లో వాళ్ళు ఎవరైతే అమ్మారో కనీసం అది మా తాత ముత్తాతలు అన్ని పేర్లు మారిపోయినాయి. వాళ్ళు వచ్చి ఇప్పుడు కోర్టు కేసు వేశారనమాట. ఎప్పుడు ఫైల్ అయింది కేసు? అది 2024లో అయింది. వాళ్ళు ఇంకోటి సేమ్ టు సేమ్ అదే హౌస్ 17 సెంట్లు లాంటి భూమి కూడా అది కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఎవరైతే వేసారో వాళ్ళ అమ్మగారు చనిపోయారో మళ్ళీ వాడు రీకేస్ వేసాడు అనమాట. అది ఇప్పుడు మాకు దగ్గర అర్థమైందా చెప్పింది? ఇప్పుడు 1985లో కొన్నప్పుడు రాసుకోవడం అంటే హ్యాండ్ రైటింగ్లో రాసుకున్నారా? ఎలా హ్యాండ్ రైటింగ్లో రాసుకున్నది? కనీసం నోటరీనా చేపించారా? నోటరీ ఉందండి. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే మీకు అంటే 1985లో ఎవరైతే అమ్మినారో వాళ్ళు ఇప్పుడు మీ మీద కేసు వేసినారు, అంతేనా? కరెక్ట్. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు పహానీస్ అవన్నీ ఉన్నాయా? పహానీస్ రెవెన్యూ సో రెవెన్యూ రికార్డ్స్లో కానీ లేకపోతే పహానీస్లో కానీ ఎవరి పేరు వస్తుంది? పట్టాదారేమో వాళ్ళది వస్తుంది, సాగేమో మాది వస్తుంది. ఏంటండి పట్టాదారు వాళ్ళది వస్తుంది? శంకర్ గారు కొంచెం అర్థమయ్యేలా చెప్పరా అండి? శంకర్ గారు వినిపిస్తుందా? ఓకే, కట్ అయినట్టుంది. మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. వనపర్తి నుంచి సంపత్ గారు. సంపత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? ఏం లేదు, ఒక ప్లాట్ తీసుకున్నాను సార్ నేను. ఓకే. అయితే ప్లాట్ తీసుకున్నాను. అయితే ఈ ఎల్ఆర్ఎస్ అనేది కంపల్సరీగా అని ఒక డౌట్. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ధరణి అని చెప్పేసి, ఇప్పుడు తీసుకున్నటువంటి భూభారతి అని చెప్పేసి అని వచ్చినాయి కదా. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది ఖచ్చితమైనదా కాదా అనేది ఉద్దేశం, అంతే లేదు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్నిసార్లు రూల్స్ అనేది మారుతాయి, కొన్ని గైడ్ లైన్స్ మారుస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఎల్ఆర్ఎస్ మస్ట్ చేసినారు, ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ కూడా ఆన్లైన్లో ఉండాలి అని చెప్పేసి. ఓకే. సో ఎల్ఆర్ఎస్ యాక్చువల్లీ మ్యాండేటరీ. బట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ధరణి కూడా మ్యాండేటరీ, ఎల్ఆర్ఎస్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఇప్పుడు ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే ఎవరైనా దాన్ని కంటెస్ట్ చేస్తే, అంటే ఎవరైనా వచ్చి అబ్జెక్ట్ చేస్తేనే ప్రాబ్లం. కానీ ఎల్ఆర్ఎస్ చేసుకోవడమే కరెక్ట్, ఉంటేనే బెటర్. ఎందుకంటే మీ ఏవైతే ప్రాపర్టీ డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు ఆన్లైన్ అయిపోతాయి. ఇంకోటి మేడం, అంటే భూ సమస్య అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హద్దులు ఉంటాయి కదా మేడం, హద్దులు ఒక భూమికి మధ్యలో హద్దులు అంటే ప్రతి సంవత్సరం ఇలా జరుగుకుంటూ రావడం అంటే జరుగుతుంటది. మనం హద్దులు అనేది మనం ఎట్లా దాన్ని అది అనేది మన బౌండరీ అనేది ఎట్లా చేసుకోవాలి మేడం? దాన్ని మీరు బౌండరీ తెలుసుకోవాలంటే మన బౌండరీ తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు బౌండరీ తెలుసుకోవాలి ఏంటంటే, మీరు ఏదైతే కొంటారో మీ సేల్ డీడ్ మీ దగ్గర ఉంటుంది, ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ సేల్ డీడ్లో క్లియర్గా కూడా బౌండరీస్ గురించి ఉంటుంది. బౌండరీస్లో అంతా స్పెసిఫై చేసి ఉంటుంది, ఎంత ఏరియా అని చెప్పి, లేదా బౌండరీస్ ఎక్కడి వరకు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మీ డీడ్లో. ఓకేనా? లేదు మీకు డౌట్ వచ్చి అదేనండి, అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు, వెకెట్ ల్యాండే కావచ్చు, ఏదైనా సరే మీరు తీసుకున్న ఏదైనా సరే డాక్యుమెంట్లు ఏదైతే మీరు కొనుగోలు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్లో బౌండరీస్ కానీ ఆ ఏరియా కానీ అన్నీ ఉంటాయి. ఒకవేళ కనుక మీకు బౌండరీస్లో ఏమైనా డౌట్ వచ్చింది, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అందరికి ఇదే సజెషన్ ఇస్తాను. ఏ ప్రాపర్టీ అయినా కొన్నా సరే, అది అగ్రికల్చర్ ల్యాండ్ అని ఏదైనా కానీ మీరు బౌండరీస్ మీరు క్లియర్గా నాటుకొని పెట్టుకోండి. అంటే క్లియర్గా అది పెట్టుకోవాలి. ఆ పెట్టినప్పుడు ఇష్యూస్ అన్నీ ఉంటాయి అండ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి. లేదు పెట్టినామా అని వదిలేయద్దు.
ఎప్పటికప్పటికి మనం చూసుకుంటూ ఉండాలి, కాపలా కాస్తూ ఉండాలి. ఫెన్స్ వేయించుకోవడం అలాంటివి చెయ్యాలి. మెయిన్ ఇది చేయాలండి. ఇంత ఖర్చు పెడతారు, ఫెన్స్ కూడా వేసుకోండి. ఏదో విధంగా ఫెన్స్ వేసుకొని మీ బౌండరీస్ మీరు క్లియర్గా డివైడ్ చేసి పెట్టుకోండి. లేదు మీకు బౌండరీస్లో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎవరైనా మీకు ఇట్లా అవి దాటుతూ మీరు అన్నట్టు ఆ ఇష్యూ ఉంది కనుక మీరు సర్వేకి అప్లై చేసుకోవచ్చు. రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్ళి మీరు సర్వేయర్కి ఒక అప్లికేషన్ రాసి ఇట్లా మాకు ఈ సర్వేలో మాకు ఈ బౌండరీస్ ఒకటి చెప్పండి అని చెప్పేసి సర్వే కోసం అడిగితే అది గవర్నమెంట్ డ్యూటీ. వాళ్ళే వచ్చేసి ఒక సర్వేయర్ వచ్చి అంటే మీ ఎదుటనే అంటే మీరు సిగ్నేచర్స్ కూడా చేయాలి. మీ ముందర అండ్ మీ పక్కకి ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే జరుపుకుంటూ వస్తున్నారో వాళ్ళకు కూడా నోటీసులు పోతాయి. వాళ్ళు కూడా ఆ రోజు ప్రజెంట్ అయి ఉండాలి. ఏ రోజైతే ఇది చేస్తున్నారో సర్వే, మీరు మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలుస్తారు, అందరూ రావాలి అక్కడికి. సో మీ సమక్షంలోనే సర్వే జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు అక్కడికి అది పాతి పెట్టేసి వెళ్ళిపోతారు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే పాతి పెట్టిందో అది మీ బౌండరీ అని క్లియర్. ఒకవేళ మీకు లేదు బౌండరీస్లో ప్రాబ్లం వచ్చింది, ఇష్యూ ఉంది, ఏదో తప్పు జరిగిందంటే మీరు మళ్ళీ కోర్టులో మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఛాలెంజ్ చేసుకోవచ్చు దాన్ని. సో ప్రొసీజర్ అనేది ఇట్లుంటుంది. ఎవరికైనా సరే బౌండరీస్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా సర్వేకి అప్లై చేసుకోండి. సర్వే త్రూ మీకు తెలిసిపోద్ది. మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. సత్తయ్య గారు మహేశ్వరం నుంచి. సత్తయ్య గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? ఏం లేదు సార్, మాది పక్కా సర్వే వాళ్ళ దాంట్లో తక్కువ గవర్నమెంట్ రికార్డ్ కంటే ఎక్కువ చేసుకొని మా భూమి కబ్జా చేసింది సార్. మా సర్వే నెంబర్ వేరు, వాళ్ళ సర్వే నెంబర్ ఏది సర్వే కూడా చేయించినాము, కానీ వాళ్ళు మాదే అంటున్నారు. కోర్టుకి వెళ్ళినాము, పోలీసు ప్రవేశించినా కానీ వాళ్ళు కదలటం లేదు. అయితే ఇప్పుడు సర్వే చేసినప్పుడు కంప్లీట్గా అంటే మీ వేరే ల్యాండ్ చూపిస్తున్నారా, ఇది మీది కాదని చెప్పి? లేదు, అది మాకు సర్వే ఏది సర్వే చేసింది కూడా ఈ సర్వే నెంబర్ అరవై సర్వే నెంబర్ అని చూపించారు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఏడి గారు సర్వే చేస్తే కూడా భూమి మాదే అని చెప్పి రాసిచ్చారు మాకు కూడా. ఏడి సార్తో 2 సార్లు చేసినాం, మండల సర్వే 2 సార్లు చేసినాం, ఆదిగొత్తం కూడా 1 సారి చేసినాం. కాదు వాళ్ళు అప్లికేషన్తో ఏం చేస్తారంటే మా భూమి ఎకరా 6 గుంటల భూమి కబ్జా పెట్టిరు. వాళ్ళు కొన్న దాంట్లో గవర్నమెంట్ రికార్డ్ కంటే 2 ఎకరాలు ఎక్కువ కొని వాళ్ళు తప్పుందని మా మీద అటాక్ చేస్తారు. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా సరే అట్లా వచ్చి కబ్జా చేసినారు అంటే మీ పేరు మీదనే ఆల్రెడీ సర్వే చేసినప్పుడు మీ పేరు మీద ఉందని వచ్చినప్పుడు మీకున్న ఏకైక ఏంటంటే ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టడం. పోలీస్ స్టేషన్లో ఒకవేళ వాళ్ళు తీసుకొని కేసు తీసుకుంటే పర్లేదు, లేకపోతే మాత్రం మీరు కోర్టులో కేసు వేయాల్సే ఉంటుంది. సరే ఇప్పుడు మీకు అంటే మీరు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ హెల్ప్ తీసుకోవచ్చు. ఫ్రీ లీగల్ ఎయిడ్తో వెళ్ళి మీరు అంటే అక్కడ మీకు ఫ్రీగా చేసే వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు. బట్ దీనికి ఏంటంటే మాత్రం మీరు ఎవరైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు ఏదైతే అంటున్నారో అంటే ఏదో లంచాలు తినబెట్టా ఏ విధంగా చేసినారో మనకు తెలియదు, కానీ 2 acres ఎక్కువ చూపిస్తున్నారు అంటే ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయినారో ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే సర్వేయరే కానీ ఎవరైనా సరే మీకు ఎవరి మీద అయితే అంటే ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ వాళ్ళందరినీ కూడా రెస్పాన్స్ చేస్తూ మీరు హైకోర్టులో కూడా రిట్ అయ్యొచ్చు. అండ్ ఎవరైతే మీకు కబ్జా పెడుతున్నారో వాళ్ళని కూడా రెస్పాండెన్స్ చేసి మీరు హైకోర్టులో రిట్ అయ్యొచ్చు, యాక్షన్ తీసుకోమని చెప్పి. అండ్ అక్కడ లోకల్ కోర్టులో కూడా మీరు కేసు వేయచ్చు. ఓకే, రికవరీ ఆఫ్ పొజిషన్కి. మరొక కాలర్ అయితే ఉన్నారు. విఠల్ గారు గద్వాల్ నుంచి. విఠల్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? మాది వచ్చేసింది సార్, మాది సర్వే నెంబర్ 212/D/1 D/2/1. ఓకే, దాంట్లో వచ్చేసి మాకు 127 కుంటలు సార్ మాది సర్వే, మాది విస్తీర్ణం. హలో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మాకు ఈ ధరణి వచ్చినప్పుడు ఏమైందంటే 4 కుంటలు నిషేధిత జాబితాలో తీసి పెట్టారు. అది 4 కుంటలు మాకు 4 కుంటలు తీసి పెట్టిన తర్వాత మేమేం చేసామంటే ధరణి నుంచి మాకు ఇక్కడ కలెక్టర్ గారికి CCL కమిషన్ ఆఫీసర్ కూడా మేము లెటర్ పెట్టాము, అప్లికేషన్ పెట్టాము. మేము పెట్టిన తర్వాత ఆ 4 కుంటలు కూడా మాకు కలెక్టర్ అప్రూవల్ అయింది. మాకు ఒక సమస్య ఏమంటే దీంట్లో వచ్చేసి మా పొలం 1 ఎకరా 27 కుంటలు సార్ మాది. 1 ఎకరా 27 కుంటలు 4 కుంటలు తీసిన తర్వాత ఆ 4 కుంటలు తెచ్చి దీంట్లో కలపకుండా సపరేట్ బిట్ ఇచ్చారు. 4 కుంటలు సపరేట్గా ఏమి ఇచ్చారు?
4 గుంటలు అది వచ్చేసి సపరేట్ 4 గుంటలు. మాకు ఫస్ట్ లో 1 ఎకరా 27 గుంటలు ఫస్ట్ మాకు ఈ 35 నుంచి అదే ఉంది మేడం మా పాస్బుక్ లో. ఈ ధరణి వచ్చినప్పుడు మాత్రమే 4 గుంటలు తీసి 1 గుంటలు ఇచ్చారు మాకు. ఓకే. ఈ నిషేధ జాబితాలో ఉన్నప్పుడు మేము చెక్ చేసి కలెక్టర్ గారి దగ్గర వెళ్తాము, మళ్ళీ సీసీఎల్ పై ఒక అర్జీ పెట్టుకున్నాం మేడం మేము. ఆ 4 గుంటలు బిట్ మాకు అప్రూవల్ అయింది, కలెక్టర్ ఆఫీస్ లో మాకు అప్రూవల్ అయింది. అయిన తర్వాత ఏమైందంటే ఆ 4 గుంటలకి సపరేట్ బిట్ ఇచ్చాడు నాకు 212 D2/2 అని ఇచ్చాడు. అది కాకుండా మాకు ఫస్ట్ లో ఎట్లా ఉందో 27 గుంటలు ఆ విధంగా రావాలంటే దానికి సమస్య ఎట్లా మేడం? ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సపరేట్గా ఇచ్చిండ్రా? సపరేట్ 4 గుంటలు. అప్పుడు మాకు ఫస్ట్ లో 1.27 గుంటలు నాకు పొలం. ఓకే. ఇప్పుడు మీకు అది ఇష్యూ ఉందంటే మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ మీరు కరెక్షన్కి అడగవచ్చు. అక్కడ అడిగితే వాళ్ళు సపరేట్ నీకు బిట్టు అలాట్మెంట్ అయిందని అంటున్నారు మేడం. అదేనండి, ఇప్పుడు మీకు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు ఇట్లాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక కంప్లైంట్ అనేది ఇవ్వండి, ఒక అప్లికేషన్ లాగా రాసి ఇచ్చేయండి ఇట్లా అని చెప్పేసి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయని చెప్పి ఇప్పుడు ఎట్లయితే తీసుకున్నారో సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ డిట్టో అట్లనే చేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టండి, ఇట్లా ఇది అది కలిపేసేయమని చెప్పేసి. ఇప్పుడు కనెక్షన్ వాళ్ళు చేయడానికి ఉందా మేడం? ఉంది, కరెక్షన్ చేయడానికి ఉంది. సరేలే మేడం, అట్లయితే ఓకే మేడం. ఓకే. ఇప్పుడు భూమి ఆక్రమించారనుకోండి, ఇప్పుడు ఆక్రమిస్తే బాధితుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు పెట్టచ్చు మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంక్రోచ్మెంట్కి డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది ఎంక్రోచ్ చేసినారు అంటే డైరెక్ట్ వచ్చి అక్కడ కూర్చొని. ఎంక్రోచ్మెంట్ అంటే అసలు ఏంటి, కబ్జా అంటే ఏంటి? ఏదైనా సరే వికెట్ ల్యాండో లేకపోతే ఏదైనా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదో ఉంటే వాళ్ళు వచ్చి కూర్చోవడము, లేకపోతే ఇంతకుముందు చెప్తున్నారు చూడండి, ఇప్పుడు ఆయన కాల్ చేశారు పిల్లర్స్ జరపడం అలాంటివి. సో ఇలాంటివి అన్నీ జరుగుతుంటాయి. అట్లా కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. సో ఒకవేళ కనుక వాళ్ళు పేపర్స్ తీసుకొచ్చి చూపించి ఈ పేపర్స్లో నేను కొనుక్కున్నా, ఈ ల్యాండ్ నాదే నీది కాదు అంటే ఒక రకంగా ఉంటుంది. అంటే రకరకాల కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందులో ఫస్ట్ ఒకటి ఏంటంటే ఒకరు వచ్చి ఇది నా ల్యాండ్, నా దగ్గర పేపర్స్ ఉన్నాయంటారు. ఆ పేపర్స్ చూస్తే ఏంటంటే ఫేక్ పేపర్స్. సో మీరు ఏం చేయొచ్చు, ఫోర్జరీ వేయచ్చు. అది కాకుండా కొంతమంది మీరు లేని టైంలో వచ్చి మీ ల్యాండ్ వచ్చి ఏదో యూజ్ చేసుకొని వెళ్ళిపోయినారు, ఎంక్రోచ్ చేసుకొని పోయినారు, ట్రెస్ పాస్ అయింది. సో ట్రెస్ పాస్ కింద కేసు అవుతుంది. లేదు కంప్లీట్గా మీ ల్యాండ్ మొత్తం పొజిషన్ తీసుకొని వాళ్ళు మొత్తం పిల్లర్లు కడుతున్నారు, ఇల్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు అంటే అప్పుడు ఏం చేయొచ్చు, సివిల్ కోర్టుకి వెళ్ళి రికవర్ ఆఫ్ పొజిషన్ వేయచ్చు. సో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట. అది డిపెండ్స్ అనమాట, కేసు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే రౌడీలను పంపించి, కొంతమంది ముఠాన్ని పంపించేసి అక్కడ కూర్చోబెట్టుతూ ఉంటారు. మన ల్యాండ్ అయినా కూడా మనం అక్కడికి వెళ్ళి మనం ఆ ల్యాండ్లో ఏం చేసుకోలేము, ఎందుకంటే భయపడతాం, ప్రాణ భయం అయ్యేవి ఉంటాయి. అప్పుడు ఏం చేయొచ్చు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు ఇట్లా, ఎందుకంటే అక్కడ క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు. సో క్రిమినల్ అఫెన్స్ ఉంది కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు. సో ఇట్లా రకరకాలుగా అఫెన్సెస్ ఉంటే దేని బట్టి అయినా సరే. కానీ ఒక్కసారి ఎవరైనా కబ్జా పెడితే మాత్రం ప్రాసెస్ స్టార్ట్ చేయడం మాత్రం పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేయొచ్చు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు, ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. ఓకే.